అధికార కాంగ్రెస్ పార్టీకి ఆ ఉమ్మడి జిల్లా కంచుకోట. అక్కడి ఓ నియోజకవర్గంలో జిల్లా మంత్రులకు ఎంట్రీ లేదా? తన ఇలాకాలో జిల్లా మంత్రులకు ఆ ఎమ్మెల్యే ఎంట్రీ పాస్ ఇవ్వటం లేదా? ఆ నియోజకవర్గంలో పర్యటనకు జిల్లా మంత్రులే కాదు, ఇతర మంత్రులు కూడా వెనకంజ వేస్తున్నారా? తన సెగ్మెంట్కు ఆ ఎమ్మెల్యే మంత్రులను ఎందుకు రానివ్వటం లేదు? ఆ నియోజకవర్గం ఏది? ఎమ్మెల్యే ఎవరు? రాష్ట్ర కాంగ్రెస్ అంటేనే గుర్తుకు వచ్చేది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఉమ్మడి నల్గొండలో హేమహేమీలైన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి లాంటి దిగ్గజ నేతలు రాష్ట్ర కాంగ్రెస్ లో తమ ప్రాబల్యం చాటుకుంటున్నారు. ప్రస్తుతం జానారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగిన తన వారసుల్ని, వర్గీయుల్ని పార్టీలో ప్రమోట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లా నుండి రేవంత్ సర్కార్లో కీలక మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కొనసాగుతున్నారు. మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టుకున్న ఆశలు మాత్రం నెరవేరడం లేదు. ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్టులకు అడ్డాగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో కామ్రేడ్ల కంచుకోటను బద్దలు కొట్టిన బీఆర్ఎస్ ను ఓడించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022లో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అదే ఏడాదిలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి వెనక్కి వచ్చి తిరిగి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చిందట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంగా మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండో విడత కేబినెట్ విస్తరణలో కూడా బెర్త్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో పర్యటించారు. కానీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్న రాజగోపాల్ రెడ్డి మునుగోడు అడ్డాలో మాత్రం ఇద్దరు మంత్రులు ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. నియోజకవర్గ సమస్యలపై నేరుగా హైదరాబాద్ లోని ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించే వరకు మంత్రులెవరూ మునుగోడులో పర్యటించాల్సిన అవసరం లేదని రాజగోపాల్ రెడ్డి అనుచరులు అల్టిమేటం ఇచ్చారట. ఆ క్రమంలో మంత్రి హోదాలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటి వరకు మునుగోడు నియోజకవర్గంలో పర్యటించలేదు. గతంలో 5 ఏళ్లుగా భువనగిరి ఎంపీగా ఉన్న వెంకటరెడ్డి మునుగోడులో పర్యటించిన దాఖలాలు లేవు. కోమటిరెడ్డి బ్రదర్స్ సఖ్యతగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడులో అడుగుపెట్టకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ పాస్ ఎందుకు ఇవ్వడం లేదో ఎవరికీ అంతుచిక్కడం లేదంట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ సంబంధాలు అంతంత మాత్రమే. జిల్లా కాంగ్రెస్ లో దశాబ్దాలుగా వారి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన అండదండలతో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగింది. ఆ తర్వాత ఉత్తమ్ పీసీసీ చీఫ్ అయ్యాక ఏఐసీసీలో ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాన్ని అధిష్టానం తీసుకుంటూ వస్తోంది. తనకు మంత్రి పదవి రాకుండా పరోక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు అడ్డుపడి ఉంటారని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని మునుగోడు నియోజకవర్గ పర్యటనకు ఆహ్వానించడం లేదంట. సహజంగా వివాదాలకు దూరంగా ఉండే మంత్రి ఉత్తమ్ కూడా మునుగోడులో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదంట. పట్టుదలకు మారుపేరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముక్కుసూటిగా వ్యవహరిస్తారు అని ప్రచారముంది. తనకు మంత్రి పదవి వచ్చే వరకు నియోజకవర్గంలో ఏ మంత్రికి కూడా నో ఎంట్రీ అంటున్నారట. అందుకే రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన చేస్తున్న ఇతర మంత్రులు సైతం మునుగోడు వైపు చూడడం లేదంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలంటేనే రాష్ట్ర మంత్రులు దూరంగా ఉంటున్నారట. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ పాస్ లేకుండా మునుగోడు పర్యటనకు వెళ్లి కొత్త పంచాయతీ మొదలు పెట్టడం ఎందుకని మంత్రులు భావిస్తున్నారట. మునుగోడు నియోజకవర్గానికి తానే సుప్రీంగా భావిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి విషయంలో మాత్రం తనదైన మార్క్ చూపిస్తున్నారట. ఆశించిన మంత్రి పదవి దక్కకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధిపై సీరియస్ గా ఫోకస్ పెట్టారట. మంత్రుల పర్యటనలు లేనప్పటికీ అన్ని శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం, తాగు, సాగు, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఉన్నతాధికారులతో సమీక్షలు చేస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నారట. మొత్తానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎప్పుడు మంత్రి పదవి వస్తుందో, మునుగోడుకు ఇతర మంత్రులను ఎప్పుడు ఆహ్వానిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.